ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది పోతారు బడికి? ముగ్గురు పోతారు కదా. మరి ముగ్గురికి తల్లికి వందనం డబ్బులు పడినాయా? ముగ్గురు పడినాయి. ఇంతకుముందు ఎంతమంది పోతుండ్రి? అప్పుడే ముగ్గురు పోతుండ్రి. మరి అప్పుడు ఎంతమంది పడుతుండే? ఒకరికే పడుతుండే. అంటే అప్పుడు మీరు ఎంతమంది బడికి పంపించినా ఒకరికే పడుతుండే. ఇప్పుడు ఎంతమంది బడికి పంపిస్తే అంతమందికి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కదా. అది బాగా గమనించాలా. తర్వాత మీరు గ్యాస్ వాడుతున్నారా? గ్యాస్కి మీకు సబ్సిడీ పడుతున్నదా? 800 ఇబ్బంది పడారా? ఏం తెలిసింది తెలీదు. తర్వాత ఇబ్బంది పడేవంటే అదే 4000 2 సార్లు అయినా 3000 కూడా కాదు, 2750 ఇస్తుంది కదా. మరి ఈరోజు ఫస్ట్ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చినాయి 7,000 ఇచ్చినాయి. 7,000 ఇచ్చినాయి. 7,000 ఇచ్చినాయి. తర్వాత మీకు షేన్ పాస్బుక్ ఉండదా? షేన్ లేదా? షేన్ ఉన్న వాళ్ళకైతే అన్నదాత సుఖీభావ కింద ప్రతి పాస్బుక్కి రైతుకి 20,000 ఇస్తారు. ఒకసారి 7,000, ఒకసారి 7,000, ఒకసారి 6,000. కొడుకులకు బియ్యం బాగా సక్రమంగా ఇస్తున్నారా? బియ్యం సక్రమంగా ఇస్తున్నారు. బడికి పిల్లలు పోతున్నారు కదా, వీళ్ళకి బ్యాగులు, బుక్కులు, సంచి, బూట్లు, సాక్సులు, టై, బెల్ట్, స్కూల్ డ్రెస్ అన్ని ఇచ్చినారు. తర్వాత ఇంకొకటి బియ్యం వాళ్ళకి బువ్వ పెడతారు కదా స్కూల్లో. చిన్న బియ్యంతో పెడతారా పెద్ద బియ్యంతో పెడతారా? చిన్న బియ్యంతో పెడతారు కదా. చిన్న బియ్యంతో పెడతారు. ఇంతకుముందు జగన్ దుబ్బు బియ్యంతో పెడుతుండే సన్న బియ్యం. అది కూడా మనకి చంద్రబాబు కొడుకు లోకేష్ బాబు ప్రత్యేకంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళు మంచి అన్నం తినాలని, ఈ కోటాధీశ్వర్లు ఏమన్నం తింటారో ఆ అన్నం మన పిల్లలు కూడా తినాలని చెప్పి అది ఏర్పాటు చేసినారు. ఏమ్మా మీరు చేయాల్సిన పనల్లా బడికి పిల్లలు బాగా పంపించాల. ఈ సంవత్సరము 75% ఉండాల. 75% బడి హాజరు ఉంటేనే నెక్స్ట్ ఇయర్ పడుతుంది. నెక్స్ట్ మరి పడవ చూడు ఇప్పుడే చెప్తున్నా కాదమ్మా, ఇన్ని సౌకర్యాలు పెట్టారు కదా, మనం బడికి పంపించాలా పిల్లల్ని? తప్పకుండా పంపించండి. రైట్.